తిరువనంతపురంలో జరిగిన ఈ హై స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ నిజంగా టీ20 క్రికెట్ ఎంటర్టైన్మెంట్కు డెఫినిషన్లా నిలిచింది. ఎందుకంటే అందరూ ఒక వికెట్ కీపర్ బ్యాటర్ బ్యాటింగ్ కోసం స్టేడియంకి వచ్చారు. కానీ మ్యాచ్ ముగిసేసరికి ఇంకో వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ గురించి మాత్రమే మాట్లాడుకున్నారు. చిన్న గ్రౌండ్, ఫ్లాట్ పిచ్, డ్యూ ఫ్యాక్టర్ అన్నీ కలిసి బ్యాటర్లకు స్వర్గంలా మారగా ఇండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం చాలా కీలక నిర్ణయం అయింది. ఎందుకంటే తరువాతి డ్యూ వల్ల బౌలర్లకు కంట్రోల్ కష్టమవుతుందని సూర్య ముందే అంచనా వేశాడు. అభిషేక్ శర్మ మళ్లీ అటాకింగ్ స్టార్ట్ ఇచ్చి పవర్ ప్లేలో బౌండరీలతో మొమెంటం తీసుకురాగా సంజూ శాంసన్ మీద ఉన్న భారీ అంచనాలు మరోసారి నెరవేరకపోవడం ఫ్యాన్స్కు నిరాశ కలిగించింది. ఎందుకంటే హోమ్ క్రౌడ్ సపోర్ట్ ఉన్నా కూడా అతను సెట్ అవ్వలేకపోయాడు. అక్కడ్నుంచి ఇషాన్ కిషన్ క్రీజ్లోకి వచ్చాక మ్యాచ్ టోన్ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే మొదటి బౌండరీ నుంచే తన ఇంటెంట్ క్లియర్ చేసి బౌలర్లపై అటాక్ ప్రారంభించాడు. స్పిన్నర్ అయినా, పేసర్ అయినా ఎవ్వర్నీ వదల్లేదు. పుల్ షాట్స్, కవర్ డ్రైవ్స్, అప్పర్ కట్స్, స్ట్రెయిట్ సిక్స్లు అన్ని రకాల షాట్లతో కంప్లీట్ టీ20 ప్యాకేజ్ చూపించాడు. కేవలం సెంచరీ కొట్టడమే కాదు, ఎలా కొట్టాడన్నది ముఖ్యమైంది. ఎందుకంటే 10 సిక్స్లు, 6 బౌండరీలతో ఎక్కువ రన్స్ బౌండరీల ద్వారానే రావడం అతని డామినేషన్కు నిదర్శనం. ఇదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ మరో ఎండ్లో తన సిగ్నేచర్ 360 స్టైల్తో ఫీల్డ్ సెట్టింగ్స్ను పూర్తిగా డిస్టర్బ్ చేస్తూ బౌలర్లను కన్ఫ్యూజ్ చేశాడు. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ చూస్తుంటే నిజంగానే వీడియో గేమ్ ఆడుతున్నట్టే అనిపించింది. ఎందుకంటే మిస్ హెడ్స్ కూడా సిక్స్లుగా వెళ్లాయి. స్టేడియం మొత్తం ప్రతి బాల్కు 6 వస్తుందేమో అన్న ఎగ్జైట్మెంట్లో ఉంది. ఇండియా 270కి పైగా స్కోర్ చేయడం వెనుక స్ట్రాటజీ కూడా ఉంది. ఎందుకంటే వరల్డ్ కప్ ముందు బ్యాటింగ్ డెప్త్, ఫైర్ పవర్ టెస్ట్ చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. హార్దిక్ పాండ్యా చివర్లో ఫినిషర్ రోల్లో వచ్చి కొన్ని భారీ హిట్స్ కొట్టి టోటల్ను ఇంకా భయంకరంగా మార్చాడు. ఇక చేజ్లో న్యూజిలాండ్ కూడా ఈజీగా గివప్ చేయలేదు. ఎందుకంటే ఫిన్ అలన్ కౌంటర్ అటాక్ చేసి మ్యాచ్ను కొంతసేపు బ్యాలెన్స్లో ఉంచాడు. అతని స్ట్రైక్ రేట్, ఇంటెంట్ చూపించింది తను ఎంత డేంజరస్ బ్యాటర్ అనేది. కానీ టీ20లో పార్ట్నర్షిప్స్ కీలకం కావడంతో మిగతా బ్యాటర్లు పెద్దగా సపోర్ట్ ఇవ్వలేకపోయారు. హర్ష్దీప్ సింగ్ మొదటి స్పెల్లో ఖరీదైన ఓవర్స్ ఇచ్చినా మెంటల్ స్ట్రెంగ్త్ చూపించి కంబ్యాక్ చేసి 5 వికెట్లు తీయడం అసలు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది. ఎందుకంటే ప్రెషర్ మ్యాచ్లలో కంబ్యాక్ చేయగలిగే బౌలర్లే వరల్డ్ కప్ గెలిపిస్తారు. అక్సర్ పటేల్ డ్యూ ఉన్న లెంత్ మిక్స్ చేస్తూ కీలక వికెట్లు తీయడం అతని వాల్యూ టీంకు ఎంత ఉందో గుర్తుచేసింది. మొత్తం మ్యాచ్లో 36 సిక్స్లు పడడం టీ20 హిస్టరీలోనే హై నెంబర్స్లో ఒకటి కావడం ఈ మ్యాచ్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో చూపిస్తోంది. కానీ ఈ మ్యాచ్ అసలు విలువ స్కోర్ కార్డ్లో కాదు, ఇండియాకు వచ్చిన క్లారిటీలో ఉంది. ఎందుకంటే ఓపెనింగ్ కాంబినేషన్పై ఉన్న సందేహాలు క్లియర్ అయ్యాయి. ఇషాన్ కిషన్ తన ఛాన్స్ను గోల్డెన్ ఆపర్చునిటీగా మార్చుకొని వరల్డ్ కప్ రేస్లో ముందుకు దూసుకెళ్లాడు. అభిషేక్ శర్మ అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వగలడని మళ్లీ ప్రూవ్ చేశాడు. తిలక్ వర్మ ఫిట్గా ఉండడం మిడిల్ ఆర్డర్కు స్టెబిలిటీ ఇస్తుంది. సూర్య కెప్టెన్గా కూడా, బ్యాటర్గా కూడా ఫామ్లోకి రావడం టీంకు భారీ బూస్ట్. బౌలింగ్ యూనిట్లో వేరియేషన్స్ ఉన్నాయి. ఫీల్డింగ్ ఎనర్జీ కూడా మంచి లెవెల్లో ఉంది. ముఖ్యంగా ప్లేయర్స్ రైట్ టైంలో పీక్ ఫామ్లోకి రావడం వరల్డ్ కప్ ముందు బెస్ట్ సైన్. ఒక టైంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా లేని ఇషాన్ కిషన్ ఇప్పుడు వరల్డ్ కప్ ఓపెనర్ రేస్లో ముందుండడం క్రికెట్ ఎంత అన్ప్రెడిక్టబుల్ గేమ్ అనేదానికి ఉదాహరణ. కష్టపడి రెడీగా ఉంటే ఒక ఇన్నింగ్స్ కెరియర్ టర్న్ చేయగలదని అతను చూపించాడు. మొత్తానికి ఈ మ్యాచ్ కేవలం ఒక విజయం కాదు, ఇండియా వరల్డ్ కప్కు మెంటల్గా, స్ట్రాటజీగా రెడీ అవుతోందనే స్టేట్మెంట్. ఇదే మొమెంటం కొనసాగితే ఈ టీం వరల్డ్ కప్లో ఏ టీంకైనా టఫ్ ఫైట్ ఇవ్వగలదని కాన్ఫిడెన్స్ ఫ్యాన్స్లో పెరిగింది.